ఈరోజు నేను చేస్తుంది టమాటా రోటి పచ్చడి. అందుకు కావలసిన పదార్థాలు: టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అందులో కలిపి వీటిని పొయ్యి పైన పెట్టాలి. గ్యాస్ పైన పెట్టి ఉడకనివ్వాలి. అలా ఉడకబెట్టింది స్కిప్ అయింది ఏమనుకోకండి. అలా ఉడికిన దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఏమనుకోకండి, మా వాళ్ళు స్పైసీగా తింటారని ఇంకా 2 స్పూన్ల కారం ఎక్కువ వేశాను. అది స్కిప్ చేయడం మర్చిపోయా. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు అందులో వేయడానికి వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలో మెంతాకు, కొత్తిమీర వేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. అలా ఉడకడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. 1 నిమిషం మూత పెట్టుకొని అంతలోపు మనం రోల్ తీసుకొని రోట్లో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసిన వాటిని రుబ్బుకోవాలి. అవి రుబ్బిన తర్వాత అందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా వాటిని అందులో వేసి ఉడకబెట్టిన టమాటా వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే రోటీలో రుబ్బుకున్న పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అదే మిక్సీలో కానీ ఇక్కడ వేస్తే బాగుండదు, టేస్టీ బాగుండదు. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించి దీన్ని తిరుగుమాత పెట్టుకుందాం. పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరపగింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అవి చిటపటలాడుతుంటే వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చిగా దంచుకునేవి వేసుకొని అందులో ఎండుమిర్చి 2 వేసి కరివేపాకు వేసి గోలనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా పచ్చడి పొయ్యి పైన పెట్టి అందులో వేసి కలుపుకోవాలి 2 నిమిషాలు. ఇలా రెడీ అయిన టమాటా పచ్చడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బీపీబీ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండ్ వంటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.